విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతో ఆదరించబడుతున్నాం కదండి. అనేకమైన విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. చక్కగా మన బ్రతుకులు మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతి ఉదయం దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నాం, ముందుకు సాగుతూ ఉన్నాం. ఇలాగే ఆధ్యాత్మికంగా ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు విందాం. ఆయన ఏదైతే మాట్లాడుతున్నారన్న మాటలు పట్టుకొని ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడిని యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, చూడండి, దేవుడు మన రాబడి అంతట్లో కూడా, అలాగే మరి మనం చేస్తున్న మన చేతి పని అంతట్లో కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఇదిగోండి, ప్రభు ఆశీర్వదిస్తే ఆపేవారు ఎవరు లేరండి. ఆయన ఆశీర్వాదాలు చాలా గొప్పవిగా ఉంటాయి, ఎవరు ఆపలేనట్లుగా ఉంటూ ఉంటాయి. చూడండి, దేవుడు మరి ఆశీర్వదిస్తే మరి కొరతను మనం చూడలేము మన జీవితంలో. చక్కగా మరి ఏ కొరత లేకుండా అద్భుతంగా మనం నడిపించబడతాం. ఈ ఉదయకాల సమయంలో ఎందుకంటే రాబడంతట్లో కూడా ప్రభు ఆశీర్వదించడం అంటే ఏంటో తెలుసా అండి? చాలామందికి సంపాదన ఉంటుంది, అంటే కష్టపడతారు. ఆ సంపాదన ఏమైపోతూ ఉంటుందంటే మరి చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటూ ఉంటుంది. కొద్దిమందిని మోసం చేస్తూ ఉంటారు, అలా సంపాదిస్తారు అన్యాయంగా. అది చూద్దామన్నా ఉండదు. ఇలా చాలా రకాలుగా సంపాదిస్తూ ఉంటాం. కానీ మరి ఎప్పుడైతే మరి ఎవరైతే సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడుతూ ఇదిగోండి ఆ కష్టంలో ప్రభు సహాయాన్ని కోరుకుంటారు, లేకపోతే మరి చేస్తున్న పనులలో ప్రభు సహాయాన్ని కోరుకుంటారు, నిశ్చయముగా ప్రభు ఏ కొరత లేకుండా ప్రతి దాంట్లో ఆశీర్వదించి సకల సమృద్ధి చేత నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మన బ్రతుకులు చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉండకూడదండి. మనము చిగురించే విధముగా, మనం ఆశీర్వదింపబడే విధముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అవునండి, తన బిడ్డల్ని ప్రభు ఎలా ఉంచుతారంటే మరి మనకొచ్చే రాబడిలో కావచ్చు, లేకపోతే మన చేతి పనులన్నింటిలో కూడా మనల్ని ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ప్రభుని ఆశ్రయిస్తూ మనం ముందుకు వెళ్తే అంచెలంచెలుగా మనం దీవించబడతాం. మన స్థితి గతులన్నీ కూడా ప్రభు మార్చివేస్తూ ఉంటారు. కష్టంతో పాటు ప్రభు సహాయం కావాలి. నీ కష్టంలో, నీ పనిలో, మరి నువ్వు వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, పనులలో ప్రభు సహాయం మనతో ఉంటే
ఇదిగో ఆయన నిశ్చయముగా ప్రతి విషయంలో తోడుగా నడిపించే దేవుడై ఉన్నారు, ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఏది కూడా తక్కువ కాకుండా అన్ని విషయంలో కృపచేత నడిపించే దేవుడై ఉన్నారు. ఈ చక్కని వాగ్దానం ప్రభు ఇస్తుండగా ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం. ప్రతి పనులలో మరి ప్రతి విషయంలో ప్రభుని ఆశ్రయిద్దాం. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం, ఆశీర్వాదాలు చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని పట్టుకొని బలంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన చేస్తూ ఇంతవరకు కొన్నిసార్లు నష్టపోయి ఉన్నారేమో, వచ్చినట్లే వచ్చి మరి అందుకున్నట్లే అందుకొని తీరా చూస్తే జీవితంలో ఏది లేకుండా పోతుంది. అంటే లాస్ట్ చివరిగా ఒక పైసా కూడా మిలగట్లేదండి నా జీవితంలో, మరి కష్టపడుతున్నాను కానీ అది చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది అన్నవారు ఏకీభవించండి ప్రార్థనలో. ఈ వాగ్దానాన్ని పట్టుకొని బలంగా ముందుకు సాగండి. ప్రతి దాంట్లో ప్రభు సహాయాన్ని కోరితే ప్రభు అద్భుతం చేస్తారు. ప్రార్థన. తండ్రి, అద్భుతమైన రీతిలో చక్కని మాటలతో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా దీవించబడుతున్నామయ్యా. ఈ మాటల ద్వారా మేము ఆశీర్వదించబడుతున్నాం అయ్యా. మా రాబడంతట్లో అయ్యా, మా చేతి పని అంతట్లో కూడా ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. మిమ్మల్ని ఆశ్రయిస్తే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఆశ్రయించని వారిగా ఉంటూ సొంత జ్ఞానము ప్రకారం సొంత నిర్ణయాల ప్రకారం వెళ్తే మా జీవితంలో నష్టము తప్ప ఏమీ లేదయ్యా. మా జీవితాలు చిరిగిపోయిన సంచిలో వేసినట్లే అలాంటి జీవితాలు కాదయ్యా. మా జీవితాలు ఫలించాలి, అభివృద్ధిలోనికి నడిపించబడాలి. అలా ప్రతి విషయం మీ మాటను పట్టుకొని మీ మాటను వింటూ ముందుకు సాగుట కృప చూపించండి, సహాయం చేయండి. ఉదయం ఎంతమంది అయితే వాగ్దానం ధ్యానిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక, కృప కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నంలో మీరు తోడే ఉండండి, అద్భుతం జరిగించండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి అయా. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన దీవెనలు, ప్రత్యేకమైన కృపను కుమ్మరించండి వారిపైన. అలాగే ఎంతమంది అయితే యవనస్తులు, పిల్లలు, పెద్దవారు, వృద్ధులు ఉన్నారు వారందరినీ బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఉద్యోగాలు అయా ఎంతమంది ప్రయత్నిస్తున్నారు వారి ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, విజయం కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం గర్భఫలం లేని వారికి గర్భాలు మీరు తెరవండి ప్రభా. ఇదిగోండి ఎవరైతే ప్రభా ఇదిగోండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి సమస్య విపత్తుల నుంచి మీరు విడిపించండి, కొట్టివేయండి, నడిపించండి, బాగు చేయండి, స్థిరపరచండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. మా ప్రియులందరినీ బ్లెస్ చేస్తూ నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించండి. ప్రభు మీరు చేస్తున్న ప్రతి పనులలో మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.